బొడ్రాయి పండుగల వెనుక ఎంత దోపిడి ఉందో గత 10 ఏళ్లుగా చెప్తూ ఉన్నా నేను. ఇది కేవలం బొడ్రాయి పండుగ కనిపిస్తుంది మనకి, కానీ బొడ్రాయి పండుగ వెనుక ఒక్కొక్క కుటుంబం 20,000 30,000 అప్పు చేసిన డబ్బులని 7 రోజులు పండుగ జరుగుతుంది. ఆ ఊరోడు ఈ ఊరికి రావద్దు, ఈ ఊరోడు ఆ ఊరికి రావద్దు. 7 రోజులు మొత్తం ఊరినంతా దిగ్బంధం చేస్తారు. దిగ్బంధం చేసినాక మన కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకుంటారు, బంధువులు పిలిపించుకుంటారు. యావరేజ్ గా ఒక కుటుంబంలో 10 మంది బంధువులు ఉంటారు అనుకుందాం. 10 మంది ఒక దగ్గర కూర్చొని 7 రోజులు ఏ పని చేయకుండా కూర్చొని తింటారు. కూర్చొని తింటే 3 పూటలు తినాలంటే ఎన్ని కిలోల బియ్యం అయితే లెక్కేయండి. అట్లా 7 రోజులు లెక్కేయండి. ఈ లెక్కలో బియ్యం మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? పండుగ రోజు చివరి రోజు ఏం చేయాలి? కొత్త బట్టలు కట్టుకోవాలి. 10 మందికి బట్టలు కొనుక్కుంటారు. 10 మందికి బట్టల ఖర్చు అవుతుంది. బియ్యం ఖర్చు, బియ్యం కొంటే బియ్యాన్ని తయారు చేసి రైతు దగ్గరికి వెళ్ళదు ఆ డబ్బు. బియ్యాన్ని తీసుకొని తర్వాత దాన్ని పెట్టుబడిగా మార్చి ఎవడైతే వ్యాపారస్తుడు ఉంటాడో వాడి దగ్గరికి ఆ డబ్బు వెళ్తుంది. బట్టల వ్యాపారం దగ్గర బట్టలు కొంటే వెళ్తుంది. కొబ్బరికాయ కొట్టాలంటే 10 మంది కొబ్బరికాయ కొట్టాలి, 10 కొబ్బరికాయలు కొనాలి. 10 కొబ్బరికాయలు పెట్టి నువ్వు డబ్బు పెట్టి కొంటే ఆ డబ్బు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్తుంది. ఊదిబత్తీలు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే తాగాలి కదా 7 రోజులు ఫుల్గా తాగాలి కదా. వచ్చిన బంధువులు మర్యాద చేయకపోతే అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది. మళ్ళా అట్లా కాటన్లు దిగుతాయి మన ఇంట్లోకి. కాటన్లు దిగిన తర్వాత ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఎవడైతే ఆ వైన్ తయారు చేస్తాడో ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవడు ఉంటాడో వాని దగ్గరికి వెళ్తుంది. ప్రతి పైసా, నీ పైసా అంతా కూడా పెట్టుబడిదారుడి చేతుల్లోకి, వ్యాపారస్తుడి చేతుల్లోకి పోతుంది. 7 రోజుల తర్వాత నీవు అప్పుల పాలు అవుతావు. నీకు మిగిలేది ఏముండదు. బొడ్రాయి నీకేమిచ్చింది? అప్పులు ఇచ్చింది. ఇది పెట్టుబడి స్వభావం ఇది. అంటే నీ ఆలోచన ఈ ప్రశ్న ఒకవేళ ఊళ్ళో ఉన్న ఒక 100 మంది యువకులు కలిసి ఒక ప్రశ్న వేస్తే, ఎందుకండి మనకు బొడ్రాయి ఉంది కదా, మామూలుగా ఊళ్ళో ఉంది కదా, రోడ్డు పైకి వచ్చినప్పుడు బొడ్రాయి కిందికి పోతుంది. కిందికి పోయిన బొడ్రాయి బైండ్లో ఆయన వస్తాడు. బైండ్లో ఆయన వచ్చి ఒక మంత్రిస్తాడు. మామూలుగా ఏదో నిమ్మకాయ వేస్తాడు, ఇంత పసుపు వేస్తాడు, కుంకుమ వేస్తాడు, బొడ్రాయిని తీసి పైకి పెడతాడు. పైసా ఖర్చు లేకుండా చేశారు కదా ఇన్నాళ్ళు. ఎల్లమ్మ పండుగలు, మల్లమ్మ పండుగలు, పోషమ్మ పండుగలు, బొడ్రాయి పండుగలు ఎవరు చేశారండి? ఇది బైండ్లోలే చేశారు. ఊళ్ళో పంబాలోలే చేశారు. ఉత్తర తెలంగాణ అయితే పంబాలలో చేశారు, దక్షిణ తెలంగాణ అయితే బైండ్లోలు చేశారు. ఎన్నడన్నా బాపనోళ్ళు వచ్చారా బొడ్రాయి పండగకి? ఎన్నడూ బాపనోళ్ళు రాలే. కానీ ఇప్పుడు ఊర్లలో జరిగిన బొడ్రాయి పండుగలకి శక్తిపీఠాల నుంచి బ్రాహ్మణులు పిలిపించారు. శక్తిపీఠాల నుంచి ఒక్కొక్క బ్రాహ్మణుడు వచ్చినందుకు ఒక్కరికి ₹1,00,000 చొప్పున 5 మంది వస్తే 5 లక్షలు ఆ ఊరు ఇచ్చి పంపించాలి. 5 లక్షలు బ్రాహ్మణులకు ఇవ్వాలంటే ఒక్కొక్క ఇంటి మీద ఎంత వేశారో మీరు లెక్క చూడండి. నేను మామూలుగా చెప్పాను. ఒక గ్రామాన్ని నేను యూనిట్గా తీసుకొని ఒక సర్వే చేస్తే ఒక్కొక్క కుటుంబం మీద 30,000 యావరేజ్ చెప్పాను. ఆ లెక్క ఒకరు 50,000 ఖర్చు చేశారు, 1,00,000 ఖర్చు చేశారు. ఈ ఖర్చంతా వాళ్ళు చేసింది అప్పే. అందుకే ఇక్కడ ప్రశ్న వెయ్యకుండా నిన్ను దోపిడీదారుడు దోపిడీ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇది దీని లక్షణం. నీకేం జరుగుతుందంటే చివరికి జరుగుతుంది. నీకు ఉద్యోగం రాకపోయినా నీ కర్మరాత. రేపు ప్రతి ఒక్కరూ మనం ఏం ఆలోచించబోతామంటే, ఇప్పుడు వచ్చే సిలబస్ను చదివితే నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు ఉద్యోగం రాలే, నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు పెళ్లి కాలే అనే వైపుగా మన ఆలోచన విధానాన్ని నెట్టడం కోసం ప్రయత్నం జరుగుతుంది.